సపత్నేకర్. మహదేవ్ వామన్ సపత్నేకర్ అక్కల్కోటలో న్యాయవాదిగా ఉండేవాడు. అతడి తల్లిదండ్రులు మాదేవ్గావ్లో నివసిస్తుండేవారు. మహదేవ్ తండ్రి దినకర్ సపత్నేకర్ స్వతహాగా సపత్నే గ్రామానికి చెందినవాడు. ఒకప్పుడు ఆ కుటుంబం మాదేగావ్లో స్థిరపడి అందరూ న్యాయవాదులయ్యారు. దినకర్ సపత్నేకర్ మొదట దత్తాత్రేయుని భక్తుడు. అతడు తరచుగా గాన్గాపూర్ వెళ్లి వస్తుండేవాడు. ఒకప్పుడు ఆ క్షేత్రంలోనే అతని భార్య, కొడుకు మరణించడం చేత ఆ శోకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నదిలోకి దూకాడు. కాని చిత్రమైన రీతిన దత్తస్వామియే అతనిని రక్షించి అక్కల్కోటలోని శ్రీ స్వామి సమర్థను ఆశ్రయించమని చెప్పారు. అందుకే అటు తర్వాత శ్రీ స్వామి సమర్థుల మరొక రూపమైన శ్రీ సాయిబాబా అతని కొడుకు మహదేవ్ వామన్ సపత్నేకర్ను కూడా తమ చెంతకు చేర్చుకున్నారు. సద్గురు సేవ తరతరాలు కాపాడుతుంది. మహదేవ్ వామన్ సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో నివసిస్తుండేవాడు. అతనికి 33వ ఏట భార్య, ఒక కుమారుడు చనిపోవడం వలన మానసికంగా అతడెంతో కృంగిపోయాడు. బంధువుల, స్నేహితుల ప్రోద్బలంతోనూ వంశం నిలబడాలన్న సంకల్పంతోనూ అతను రెండవసారి వివాహం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత 4 సంవత్సరాల వరకు అతనికి బిడ్డలు కలుగనే లేదు. అంతటితో అతడు మళ్లీ చిగురిస్తుందని ఆశించిన జీవితం మోడు అయిపోయినట్లనిపించింది. జీవితంపై అతడు పెట్టుకున్న కొద్ది ఆశలు అడియాసలయ్యాయి. 1913లో శ్రీ సాయిబాబాను దర్శిస్తే అతడి కోరిక నెరవేరగలదని అతని మామగారు సలహా ఇచ్చారు. నిజానికి అతడు సాయి గురించి అంతకు ముందే విన్నాడు. కానీ అతనికి అప్పట్లో ఎట్టి నమ్మకాలు లేవు. అందువలన అతడు బాబా గురించి శ్రద్ధ వహించలేదు. సరికదా, వారి గురించి తనకు తెలిపిన సహపాఠి షేవ్డేను కూడా ఎగతాళి చేసి సాయి గురించి కూడా చులకనగా మాట్లాడాడు. 1913 సంవత్సరంలో మరలా తమ మామగారు చెప్పినప్పుడు కూడా అతనికి విశ్వాసం కలుగలేదు. కానీ అతని తండ్రి కూడా సాయిని దర్శించమని చెప్పారు. ఆ రోజులలో తండ్రి మాట కాదనగల కొడుకులెవరు? కేవలం ఆయన మాట త్రోసిపుచ్చలేక మాత్రమే తన తమ్ముడు పండితారావుతో కలిసి అతను కూడా షిరిడీ వెళ్ళాడు. అప్పటి నుంచి ఆ దంపతులకు సాయితో గల అనుభవాలు శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్ ఇలా చెప్పింది. మా వారు మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు నమస్కారం చేయడానికి సాయిని సమీపిస్తుంటే ఆయన మా వారిని చూచి ఫో బయటకు అని గర్జించి తోసివేశారు. ఆ వేగానికి మా వారి తలపాగా దూరంగా పడింది. ఆయన ఖిన్నుడై 2-3 రోజులు షిరిడిలో ఉన్న బాబా ప్రసన్నులు కాలేదు. ఆయన నిరుత్సాహంతో తిరిగి వచ్చి తమను షిరిడీ పంపి కించపరిచినందుకు వారి తండ్రిపై కోపించాడు. అప్పుడు మా వారు నన్ను మాదేగావ్లో అత్తగారింట్లో విడిచి షిరిడీ వెళ్ళాడు. నాకు కూడా ఎంతగానో వెళ్లాలనిపించింది. కానీ ఆ రోజులలో ఏ ఇల్లాలు భర్త నిర్ణయానికి ఎదురు చెప్పేది కాదు. తర్వాత ఒక రోజు నాకు స్వప్నంలో మెరుపు మెరిసినట్లయింది. అప్పుడు మా గ్రామంలో నీటి కొరత ఉండేది. అప్పుడు మా ఇంట్లో ఒక చుక్కైనా నీరు లేదని గుర్తొచ్చి బిందె తీసుకొని దగ్గరలో ఉన్న బావి దగ్గరకు బయలుదేరాను. ఆ కాలంలో ఇంటి కోడలు ఒంటరిగా ఇల్లు విడిచి వెళ్ళకూడదనేవారు కదా. కనుక మా మామగారు కోర్టు నుండి వచ్చేలోగా తిరిగి ఇల్లు చేరాలని నేను త్వరగా వెళ్తున్నాను. నేను బావిని సమీపిస్తుండగా తలకు గుడ్డ చుట్టుకున్న ఫకీరొకరు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన నా వైపుగా వచ్చి, అమ్మాయి, ఎందుకు అనవసరంగా శ్రమ పడతావు? నేను నీ బిందె శుభ్రమైన నీటితో నింపి తెచ్చి పెడతాను అన్నారు. నేను ఆయన భావాన్ని శంకించి భయపడ్డాను. నా ఎదుటే ఆయన కఫ్ని పైకెత్తి మూత్ర విసర్జనకు కూర్చునడంతో నా అనుమానం దృఢపడి మా ఇంటి వైపుకు పరిగెత్తాను. ఆయన నా వెంటనే వస్తూ, పారిపోవద్దు, తర్వాత పశ్చాత్తాప పడతావు, నీకొకటిద్దామని వచ్చాను అంటున్నారు. నేను ఇల్లు చేరి తలుపు బిడాయించుకున్నాను. ఆ ఫకీరు కూడా తలుపు వద్దకొచ్చి తలుపు సందులలో నుండి గులకరాళ్ళు లోపలికి విసురుతూ, నేను నీకొకటి ఇద్దామని వచ్చాను అని మళ్ళీ అంటున్నారు. దిక్కుతోచక నేను కేకలు పెడదామనుకుంటుండగా కల అంతరించి నిద్ర మేల్కోవచ్చింది. తెల్లవారి నా కల గురించి మా అత్తగారికి చెబుతున్నప్పుడు మా మామగారు విని మా వారితో, నీ భార్యకు షిరిడీ దర్శించాలని ఉండడం వలన ఈ కల వచ్చి ఉండవచ్చును, ఆమెను తీసుకొని మరొకసారి షిరిడీ వెళ్ళు అన్నారు. నా భర్త చికాకుగా, దాని మాటలు పట్టించుకోవడమేమిటి, దాని కల అనిపించడం వల్లనే కల వచ్చింది. నేను మళ్ళీ షిరిడీ వెళ్ళి బాబా నుండి న్యూనత పొందడం నాకిష్టం లేదు అన్నారు. కానీ మా మామగారు ఆయనను
శాంతపరిచి వాళ్ళ వదిన గారిని కూడా తీసుకెళ్లమన్నారు. ఆ ప్రకారమే మేము బయలుదేరి షిరిడీ చేరే సమయానికి శ్రీ సాయిబాబా లెండిబాగ్ నుండి తిరిగి వస్తున్నారు. ఆయనను చూస్తూనే నేను నివ్వెరపోయాను. నాకు కలలో కనిపించిన ఫకీరు వారే. నన్ను చూస్తూనే ఆయన తమ పొట్ట నిమురుకుంటూ, తల్లి, నా కడుపులో ఎంత నొప్పిగా ఉందో, నా నడుము కూడా నొప్పి పుడుతుంది అన్నారు. నాకేమీ అర్థం కాక ఆయనకేమైందోనని తెలుసుకోవాలనుకున్నాను. నాకు వారి భక్తులెవరైనా బాధపడుతుంటే వారి బాధ నివారించేటప్పుడు ఆయన అలా అంటున్నారని నా సాటి భక్తులు చెప్పారు. ఆయన ఎంత చక్కగా నటించగలిగారో చూస్తే నవ్వొచ్చింది. నాకప్పుడు అర్థం కాలేదు. కానీ కొద్ది కాలం తర్వాత నాకటువంటి నొప్పులే వచ్చి వాటికవే తగ్గిపోవడంతో ఆయన నాతోనే అలా ఎందుకున్నారో అర్థమై వారి పట్ల భక్తి, కృతజ్ఞత కలిగాయి. కొద్దిసేపట్లో బాబా మసీదు చేరాక మేము పువ్వులు, నైవేద్యము తీసుకొని ముందు నా భర్త, ఆయన వెనుక నేను వారి దర్శనానికి వెళ్ళాము. మా వారు ఆయనను సమీపించగానే బాబా అంతకు ముందులాగానే ఫో బయటకు అని గద్దించారు. కాని నన్ను మాత్రం తమను సమీపించి పాద నమస్కారం చేసుకొనిచ్చారు. పట్టలేని సంతోషంతో నన్ను నేనే మరచాను. బాబా తమ పిడికలి నిండా ఊది తీసుకొని, ఇదిగో తీసుకో, 1, 2, 3, 4 నీకెందరు కావాలి అన్నారు. ప్రతి వారికి బాబా ఆశీస్సులు లభిస్తున్నాయి. కానీ మా వారికి మాత్రం ఫో బయటకి అన్న మాటే లభించిందని మా వారు బాధపడ్డారు. ఆయన కొంచెం ఆలోచించుకున్నాక గతంలో వారు బాబాను శంకించి వారిపై అపోహపడ్డం వలనే తనకలా జరుగుతుందని తోచింది. ఏమైనా సరే బాబా ఆశీస్సులు పొందాక కాని షిరిడీ విడిచి వెళ్ళకూడదని వారు నిశ్చయించుకున్నారు. కొద్ది రోజులలోనే వారికట్టి అవకాశం వచ్చింది. ఒకరోజు బాబా ఒక్కరే మసీదు ముంగిట ఉన్న రాతిపై కూర్చొని ఉండగా చూచి పరుగున సమీపించి వారి పాదాలు గట్టిగా పట్టుకొని మా వారు కన్నీరు పెట్టుకున్నారు. వారి తలపై బాబా చేయి పెట్టి ఆశీర్వదించి తమ చెంతన కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో గొర్రెల కాపరి ఒక ఆమె వచ్చి తన అలవాటు ప్రకారం బాబా పాదాలు ఒత్తనారంభించింది. బాబా ఆమెతో మాట్లాడుతున్నారు. వారు చెప్పేదంతా తన గురించేనని మా వారు గుర్తించి ఆశ్చర్యపోయారు. తన కొడుకును చంపానని ఈ పెద్ద మనిషి అంటున్నాడు. నేను ఎవరి బిడ్డలనైనా చంపుతానా? సరే, నేనిప్పుడు ఆ బిడ్డను ఇతని భార్య గర్భంలో ఉంచుతాను అన్నారు. మా వారెంతగానో సంతోషించి తిరిగి బాబాకు నమస్కరించి మా వద్దకొచ్చేశారు. జరిగినదంతా మాతో చెప్పి నన్ను ఆరతికి వెళ్ళడానికి త్వరగా సిద్ధం కమ్మన్నారు. నైవేద్యానికి పూర్ణం పోలీలు సిద్ధం చేయమని నాతో చెప్పారు. కానీ హల్వా తయారు చేయమని బాబా సేవకుడు చెప్పాడు. హారతి అవ్వగానే భక్తులందరము పల్లాలలోని నైవేద్యం బాబా ముందుంచాము. మా పల్లెం అన్నిటికంటే చివరన ఉన్నది. అయినప్పటికీ బాబా ప్రత్యేకంగా ముందుకు వంగి మా పల్లెంలోని హల్వా మాత్రమే తీసుకొని ఆరగించారు. మేమెంతో సంతోషించాము. మరో రోజు గురువారం చావడి ఉత్సవం కూడా చూడడానికి మేము షిరిడీలో ఉండిపోయాము. భక్తులు ముందుగా సాగుతూ మేళ తాళాలతో నృత్యం చేస్తున్నారు. వారి వెనకాలే ఛత్ర చామరాలు పల్లకీలతో కలిసి బాబా నడుస్తున్నారు. కానీ ఆయన ఎన్నడూ పల్లకీలో కూర్చోలేదు. భక్తులు బలవంతంగా ఆయనను ఎత్తి పల్లకీలో కూర్చోబెడితే మరుక్షణమే ఆయన మాయమై యథాపూర్వం దాని వెనకాలే నడుస్తూ కనిపించేవారని చెప్పుకునేవారు. ఒక్కొక్కప్పుడు బాబా ఒకసారి ఒక అడుగు, మరొకసారి మరొక అడుగు ముందుకు వేస్తే ఆరితేరిన నర్తకునిలా నృత్యం చేస్తుండేవారు. అదెంత రమ్యమైన దృశ్యం! నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్లుంది. ఆయన ముఖంలో తాండవించే ఆ దివ్య వర్చస్సు ఒకసారి పండరీపురంలోని పాండురంగడి ముఖంలో మాత్రమే చూచాను. మరో రోజు మేము షిరిడీ నుండి బయలుదేరుతున్నాము. బాబా దర్శనానికి వెళ్తుండగా మా వారు నాతో, బాబాకు ₹1 దక్షిణ ఇస్తాను, ఆయన ఇంకా కావాలని కోరితే నేను నా బంగారు ఉంగరము, నీ గాజులు కూడా అమ్మవలసి వస్తుంది అన్నారు. మేము బాబాను దర్శించినప్పుడు మా వారు ఆయన చేతిలో ₹1 ఉంచగానే ఆయన మరొక ₹1 మాత్రమే అడిగి, నేనింకెక్కువ అడగను, అడిగితే నీవు నీ బంగారు ఉంగరము, నీ భార్య గాజులు అమ్మవలసి వస్తుంది అన్నారు. అది వినగానే మా వారిలో మిగిలి ఉన్న కొద్ది సంశయాలు తొలగిపోయాయి. వారు దైవత్వాన్ని పూర్తిగా విశ్వసించారు. సరిగ్గా 1 సంవత్సరంలోనే, అనగా 1915లో మా అబ్బాయి మురళీధరుడు జన్మించాడు. వాడికి 8 మాసాలప్పుడు బాబా దర్శనానికి తీసుకెళ్లాము. తర్వాత నాకు భాస్కర్, దినకర్ అని మరి 2
కొడుకులు కలిగారు. వాళ్ళను కూడా బాబా దర్శనానికి తీసుకువెళ్లాము. దినకర్ను 2-3 మాసాల పిల్లవాడప్పుడు బాబా పాదాల వద్ద ఉంచగానే బాబా వాణ్ణి చేత్తో పట్టి పైకి లేపి పైకి బలంగా ఎగురవేశారు. ప్రక్కనున్న భక్తులెవరో వాణ్ణి పట్టుకున్నారు. వాడికేమీ జరగలేదు. మొత్తం మీద నాకు 8 మంది కొడుకులు, 1 కూతురు కలిగారు. అలనాడు నాకు ఊది ఇస్తూ బాబా నాతో తీసుకో 1, 2, 3, 4 ఎందరు కావాలంటే అందరూ అన్నారు. ఆయన తన మాట నిజంగా నిలబెట్టుకున్నారు. నాకు మురళీధరుడు జన్మించాక మా వారి భక్తి దృఢమై బాబా పట్ల ఎంత విశ్వాసం ఏర్పడిందంటే మా 2వ అబ్బాయి భాస్కర్ 10వ ఏట చనిపోయినప్పుడు మా మిగిలిన పిల్లలందరినీ బాబా పటం ఎదురు నిలబెట్టి బాబా కావాలంటే వీరందరినీ కూడా తీసుకుపోండి, నేనేమీ బాధపడను, మీపై భక్తిని మాత్రం విడువను అని ప్రార్థించారు.